ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేను. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసింది ఆ ప్రేమ. తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్. తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టూ. నువ్వు నన్ను ఫాలో చేయలేదు కదా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్, ఒక నువ్వు తప్ప. ఎందుకలా? అదంతా ఇప్పుడు చెప్పలేను. నా ఫస్ట్ సినిమా వస్తుంది, దాంట్లో చెప్తానులే. ఐ హేట్ యు. థ్యాంక్ యూ. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొట్టుడు కొడతారు మామ. ఆ బతుక్కే అర్థం లేదు. అన్బిలీవబుల్. ఇదేం చెప్తుంది? జెస్సీ జెస్సీ అనే కదా. ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే, నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నువ్వు వచ్చావు చూడు, అదే చర్చ్లో. నన్ను ఏం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో జెస్సీ. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా. కానీ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను?